హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన విశిష్టత కలిగిన ఆలయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అటువంటి ఆలయాల్లో ఒక దాని గురించి మీకు తెలియజేస్తూ దానిని కనులారా మీకు చూపించడానికి నేను ఆంధ్రాలో ఉన్న వైజాగ్ దగ్గర అరకులో విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం దగ్గర ఉన్న కాశీపట్టణం అనే ఊరికి వెళ్తున్నాం. అక్కడ ఒక మర్రి చెట్టు తొర్రలో మహాశివుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ ఆలయానికి 500 ఏళ్ల నాటి చరిత్ర ఉందని ఇక్కడి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. నాకు తెలిసిన తెలుసుకోవలసిన విషయాలన్నీ మీ అందరికీ కూడా తెలియజేయాలని నేను స్వయంగా ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇదే ఆ ఆలయం. ఈ ఆలయం చుట్టూ మర్రి చెట్టు ఆవరించి ఉంటుంది. చూడడానికి మనకు ఎలా కనిపిస్తుంది అంటే మర్రి చెట్టు త్వరలో ఉమామహేశ్వరుడు వెలిసినాడు అని మనకి అనిపిస్తుంది. ఆ గుడిని చూసేటప్పుడు మన రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ముందుగా నేను ఆ ఉమామహేశ్వరుని దర్శనం చేసుకుందామని అక్కడ ఉన్న చిన్న మెట్టు ఎక్కేసరికి నాకు మర్రి చెట్టు త్వరలో ఒక పాము కనిపించింది. ఆ పాము కనిపించిన వెంటనే నేను చాలా ఆశ్చర్యానికి మరియు భయానికి కూడా లోనయ్యాను. బహుశా ఆ పాము కూడా ఆ మహాశివుని దర్శించుకోవడానికి వచ్చిందని అనిపించింది. అదే స్వామి యొక్క నిదర్శనం అని నాకు అర్థమైంది. నేను చాలా సంబరాశ్చర్యాలకు గురయ్యాను. వెంటనే లోపలికి వెళ్ళి ఆ ఉమామహేశ్వరుని దర్శించుకునే సమయంలో నేను ఏదో తెలియని అనుభూతికి లోనయ్యాను. ఇప్పటికీ నేను అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను. నా జీవితంలో అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా ఈ గుడి ఎలా ఉద్భవించింది, దీనిని ఎవరైనా నిర్మించారా లేకపోతే స్వయంభునా అని అక్కడ వారిని అడిగాను. అక్కడి వారందరూ ఈ గుడికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా నేను తెలుసుకున్నది ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం అంటే 1750లో విజయనగరం రాజులు సుంకని అంటే ట్యాక్స్ని సేకరించడానికి తమ రాయబారులను ఈ కాశీపట్టణం మీదుగా గుర్రాల మీద పంపించేవారు. వారు అలా వెళ్తుండగా మధ్యలో ఈ కాశీపట్టణంలో దిగి విశ్రాంతి తీసుకునేవారు. అక్కడి ప్రజలు ఈ స్వయంభులింగాన్ని పూజించడం చూసిన రాయబారులు విజయనగరం మహారాజుకు చెప్పారు. ఆ రాజు వెంటనే ఒక లింగం వెలిసిందని వెంటనే దానికి ఒక గోపురం కట్టమని ఆదేశించారు. రాజులు రాజ్యాలు ఉన్నంతకాలం ఈ ఆలయంలో ఆ ఉమామహేశ్వరుడు నిరంతరం పూజలు అందుకునేవాడు. రాజ్యాలు అంతరించిన తర్వాత సుమారు ఒక 300 సంవత్సరాలు ఈ ఆలయాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ గుడి చుట్టూ అనేక చెట్లు మొలిచాయి. తరువాత ఒక చిన్న పాప ఆ గుడిని చూసి తన తాతగారిని పిలుచుకొని వచ్చి ఇక్కడ ఒక గుడి ఉందని చెప్పిందట. అప్పటికే అక్కడ అంత అడవి ప్రాంతంలో ఉండడం వల్ల అది ఎంత చదును చేసి అప్పటి నుంచి ఒక కుటుంబం ఆ మర్రితొర చుట్టూ ఆవరించి ఉన్న ఆ మహాశివునికి పూజలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ శివుడు పూజలను అందుకున్నారు. కానీ చాలా మందికి ఇక్కడ గుడి ఉందని తెలియదు. ఈ ఉమామహేశ్వరుడు తాను నమ్మి వచ్చిన భక్తుల కోరికలను తప్పకుండా తీరుస్తాడు అని నమ్ముతారు. మర్రి చెట్టు త్వరలో ఉన్న ఉమామహేశ్వరుని చూడడానికి అనేక మంది భక్తులు కార్తీక మాసంలో వేలకు వేలుగా వస్తూ ఉంటారట. ఇక్కడ కార్తీక మాసంలో ఉమామహేశ్వరునికి నిష్టగా అనేక పూజలు నిర్వహిస్తారంట. చాలా మంది దాతలు గుడిని నిర్మించడానికి కొంచెం సహాయం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఈ గుడి అభివృద్ధి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు వచ్చే భక్తులందరూ ఈ గుడిని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ గా చేస్తే అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వెళ్తారని, అప్పుడు అక్కడి ప్రజలకు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయని భావిస్తున్నారు. ఇంత విశిష్టత కలిగిన గుడిని అలా ఎవరు పట్టించుకోకుండా ఉండటం చాలా బాధగా ఉందని అక్కడ గుడి దగ్గరలో ఉన్న ప్రజలు చెబుతున్నారు. ఈ గుడి అభివృద్ధికి ఎంతో మంది దాతలు సహాయం చేసినప్పటికీ ఇంకా ఈ గుడికి కావలసిన మరియు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గుడి అభివృద్ధికి తోడ్పడాలని ఇది అందరి యొక్క బాధ్యత అని నేను భావిస్తున్నాను. ఇటువంటి ఆలయాలను మా ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయాలని అనుకున్నాను. నేను అనుకున్నట్టే తెలియజేశాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉమామహేశ్వర స్వామి భక్తితో కొలిచిన వారికి తన ఆశీర్వాదాన్ని ఇస్తాడని, వారి కోరికలను తీరుస్తాడని ఇక్కడ వారి నమ్మకం. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా వీలుంటే ఈ ఆలయాన్ని సందర్శించి ఉమామహేశ్వరుని దర్శించుకోండి. మీరు కూడా నాలాగే తప్పకుండా ఒక అనుభూతికి లోనవుతారు. అలాగే అభివృద్ధికి మనం కూడా ఏదో ఒక విధంగా సహాయపడవచ్చు. గాయస్, ఈ వీడియో పైన మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.